Lord, my brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. We are delighted to come and again meet you all in the name of Jesus. మరొకసారి మీ అందరిని కలుసుకోవడం యేసు నామమున మాకెంతో సంతోషంగా ఉందండి. You know, there is a common saying that we all are the children of God. సహజంగా ఒక సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటంటే మనమందరము దేవుని బిడ్డలమైనాం, దేవుని But there's పిల్లలం what అంటాం. of difference when you say we all are the children of God and God's children. మనమందరము దేవుని బిడ్డలమైనాము, దేవుని పిల్లలము అని చెప్పే మాటకి ఎంతో వ్యత్యాసం ఉంటుందండి తప్పక. Because you see, in this world, there is only not God's children, there is even Satan's children. ఎందుకంటే లోకంలో చూస్తే దేవుని పిల్లలు మాత్రమే కాక సాతాను పిల్లలు కూడా ఉన్నారు. Even many times we tell our children, "Arey, what Satan has entered you or what?" మరి మనం కూడా మన పిల్లల్ని అప్పుడప్పుడు అంటుంటాం, ఏంట్రా సాతాను దూరిందా నీ లోపల అంటాం. Why we say that? ఎందుకు అలాగంటాం? Because all should not think that because we are born, all have the right to go to heaven. మనం అందరం పుట్టాం కాబట్టి అందరం పరలోకానికి వెళ్ళడానికి హక్కు ఉందని అనుకోవడానికి లేదండి మనకందరికి. Because the Bible says in Revelation, when the day of judgment comes, each of your works will be తీర్పు judged. దినంన ప్రతి ఒక్కరి క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుందని ప్రకటన గ్రంథంలో బైబిల్ చెప్తుంది. So, if the works has to be judged, that means God gives each one of us some work to do. అంటే క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుందంటే దేవుడు ఏదో ఒక పని మనకు అప్పగించాడనమాట చేయడానికి. But so many of them think by faith and grace and mercy will go to heaven. అయితే వారిలో అనేకులు ఏమనుకుంటారంటే విశ్వాసం ద్వారా కృప చేత దేవునికి అనుగ్రహం చొప్పున అందరం పరలోకానికి వెళ్తాం అనుకుంటారు అందరూ. But in James, he says, faith without works is dead. అయితే యాకోబు పత్రికలో చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని చెప్తున్నాడు. So if you have faith, you should have works also. కాబట్టి నీకు విశ్వాసం ఉన్నట్లయితే తప్పక క్రియలు కూడా కలిగి ఉండాల్సిందే. Because if you are doing wrong work and having the correct faith, it doesn't help. ఎందుకంటే నువ్వు తప్పుడు కార్యాలు చేస్తూ సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటే అది పని చేయదే మాత్రము. You know, there are today so many people in this world, they tell God is alive and behave as if God is dead. ఈ రోజుల్లో అనేకులు ఎలా ప్రవర్తిస్తుంటారంటే లోకంలో దేవుడు ఉన్నాడని నమ్ముతుంటారు కానీ వారి క్రియలేమో దేవుడు లేనట్టుగా, దేవుడు బ్రతికి లేనట్టుగా But చేస్తారు. I have heard of very few people who say God is dead and live as if God is dead. అయితే కొందరు మాత్రమే దేవుడు చచ్చిపోయాడు అన్నట్టుగా అంటారు, దేవుడు చచ్చిపోయాడు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. No, because the person who says God is dead, when they get into problem, they call the name of God. దేవుడు చనిపోయాడు అని చెప్పేవారు వారు సమస్యలోకి వచ్చినప్పుడు దేవుని పేరిట మొరపెడతారు, ప్రార్థిస్తారు. So there is a story in the Bible బైబిల్లో చూసినట్లయితే ఒక సంఘటన, ఒక కథ ఉంది. where God tells a particular prophet, you do this work, and he tries to run away from God. మరి పలానా ప్రవక్త అంటే ఒక ప్రవక్తకు దేవుడు చెప్పినప్పుడు ఈ పలానా పని చేయమన్నప్పుడు అతడు దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. You know, but this prophet, 99% he listened to God, whatever he says. అయితే ఈ ప్రవక్త దేవుడు ఏది చెప్పినా 99% దేవుని మాటలు వింటూ ఉంటారు, లోబడుతూ But ఉంటాడు. it's only one instant where he doesn't want to obey God. అయితే ఒక్క సంఘటనలో మాత్రము దేవుని మాట You know, వినదలుచుకోలేదు that అతడు. prophet is Jonah. అతని పేరు యోనా, ఆ ప్రవక్త పేరు. You know, God tells Jonah, దేవుడు యోనాతో చెప్పాడు, Jonah, you're a great prophet, your preaching is great, you tell great stories, please go preach to Nineveh. యోనా, నీవు గొప్ప ప్రవక్తవు, నువ్వు గొప్ప కథలు చెప్తుంటావు, గొప్ప సంఘటనలు వివరిస్తూ ఉంటావు, నువ్వు నినివేకు వెళ్ళి ప్రకటించమన్నాడు. And tell those people, in 40 days if you don't repent, destruction will come. 40 రోజుల్లో గనక మీరు మారుమనసు పొందకపోతే నాశనం రాబోతుందని ఆ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. But Jonah has a personal enmity with Nineveh. అయితే యోనాకు వ్యక్తిగతంగా నినివే వారి మీద కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది. Because his country and that country were enemies. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయనకు శత్రులుగా ఉన్నారు. And Nineveh's people were very wicked. నినివే ప్రజలు చాలా దుష్టులైన వారు. They were the people when they came and attacked any city or town. వారు ఏ పట్టణానైనా ఏ టౌన్ అయినా దాడి చేయడానికి Once వెళ్ళినప్పుడు they win, ఒకసారి వారు విజయం they సాధిస్తే will cut all the men's head and make a heap and burn it. వారు ఏం చేస్తారంటే పురుషుల తలలన్నీ తెగ నరికేసి కుప్పగా చేసి వాటన్నిటిని కలిసి కట్టుగా కాల్చి And they will పడేస్తారు, leave and go. వాటిని విడిచి So that వెళ్ళిపోతారు. when others come and see this mountain of skull, కాబట్టి ఇప్పుడు కుప్పలుగా కాల్చివేయబడినటువంటి ఆ శవాల గుట్టని ఇతరులు వచ్చి they చూసినప్పుడు will fear them. వారిని చూసి So భయపడతారన్నమాట. what Jonah did? యోనా ఏం చేశాడు? He said, okay God, I'll go. సరే దేవా నేను వెళ్తాను సరే He అన్నాడు. went to the port ఆయన ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. and exactly took a ship which went opposite side to Nineveh. నినివే పట్టణానికి ఖచ్చితంగా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళే ఆ పడవకు వెళ్తున్నాడు. Nineveh is this side and he took the ticket to Tarshish. నినివే ఇటువైపు ఉంటే తర్షీషుకు వెళ్లే పట్టణానికి వెళ్లే ఆ ఓడకు టికెట్ తీసుకున్నాడు. And nicely went down and slept peacefully.
చక్కగా వెళ్లి హాయిగా నిద్రపోతున్నాడు. What was Jonah's idea? యోనా ఆలోచన ఏంటి ఇప్పుడు? If I go this side now, God cannot catch me. ఇటు దిశగా నేను వెళ్తే దేవుడు నన్ను ఇక పట్టుకోలేడు అనుకున్నాడు. I want to tell you, my friends, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియ you can స్నేహితులారా, never outrun God. దేవుని దాటి ఎప్పుడు పారిపోలేవు నువ్వు. Let it be whatever dumb mistake you make. మరి ఏ విధమైనటువంటి ఒక గుంత నిన్ను తీసుకొని వెళ్ళినా He సరే will outrun you and catch you. ఆయన తప్పక నిన్ను వచ్చి పట్టుకుంటాడు. You see, God tells him clearly go to Nineveh, చూడండి, దేవుడు అతనికి స్పష్టంగా చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళమని. and he's running to Tarshish. అతడేమో తర్షీష్కు పారిపోతున్నాడు. So when he went and sleeping, what happens? అతడు వెళ్ళి నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? If you read Jonah 1:5, what does it say? యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోవుచుండెను. Let me tell you, నేను మీకు చెప్పనివ్వండి, Jonah was a prophet of God. యోనా దేవుని ప్రవక్తగా ఉంటున్నాడు. What a privilege for him to listen straight away from God. నేరుగా దేవుని స్వరాన్ని వినే అంత గొప్ప ఆధిక్యత అతడు కలిగి ఉన్నాడండి. Today we listen to the word of God through the Bible or through the message. ఈ రోజు దేవుని స్వరాన్ని మనం వినాలంటే బైబిల్ చదువుతున్నప్పుడో సందేశాలు వింటున్నప్పుడో వినగలుగుతున్నాం. But I never heard God speaking directly to me. అయితే నేరుగా దేవుడు నాతో మాట్లాడటం ఎప్పుడు నేను This వినలేదు. prophet had the privilege. God is telling him what to do clearly. అయితే ఈ ప్రవక్తకు ఎంత గొప్ప ఆధిక్యత ఉందంటే దేవుడు నేరుగా ఏం చేయాలో అతనికి చెప్తున్నాడు And he is స్పష్టంగా. disobeying God. అతడు దేవునికి అవిధేయత చూపిస్తున్నాడు. First point I want to tell you today is, మొదటి అంశం ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది, God disobeys God. ఒక దేవుని బిడ్డ దేవునికి అవిధేయత చూపిస్తే అతడు శ్రమ పడుట మాత్రమే కాదు, He brings suffering to the people around him. ఆయన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా మరి శ్రమను తీసుకొని వచ్చేవాడు If you read అవుతాడు. there, it says that the people on the ship threw their cargoes and all their trading materials. మరి అక్కడ చదివి చూసినట్లయితే అక్కడ తన తోటి ప్రయాణికులందరూ వారి వస్తువులన్నింటినీ సముద్రంలో తీసి పారవేస్తున్నట్టుగా చెప్తున్నారు. Because of whom? ఎవరిని బట్టండి? Because of a prophet's disobedience to God. ప్రవక్త దేవునికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి. Not only he is bearing the loss, even the people who are with him who didn't know what's happening are bearing the loss. అతడు ఆ శ్రమను అనుభవించడం మాత్రమే కాక ఎవరిని బట్టి శ్రమ వస్తుందో తెలియకుండా వారు కూడా కష్టపడుతున్నారు. Very sad today even. ఈ రోజు కూడా అనేకమైన విషయాలు చూస్తే చాలా విచారం అండి. Because of so many God's children's disobedience, even others are suffering. అనేకుల దేవుని బిడ్డల అవిధేయతను బట్టి ఇతరుల అనేకులు కూడా శ్రమ పడుతున్నారు. 15 days before, ఒక 15 రోజుల క్రితము I had gone to preach in one church. నేను ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. After preaching, వాక్యం బోధించిన తర్వాత the pastor and his wife called me to the house. ఆ పాస్టర్ గారు తన భార్య కలిసి నన్ను వారిని ఇంటికి తీసుకెళ్లారు. It was very hot sun. చాలా వేడిగా ఎండగా ఉంది. So I said, don't give me Pepsi, just give me some lime juice I would like to drink. నాకు పెప్సీ ఇంకా అదేదో కాదు కానీ నిమ్మకాయ రసం నాకు ఇవ్వమని అడిగాను. I talked to them and I came back home. నేను వారితో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసాను. After 15 days I got a call 15 రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. that the pastor's wife hanged herself in the fan and died. ఆ పాస్టర్ గారి భార్య ఫ్యాన్ కు రేసుకొని చనిపోయినట్టుగా చెప్పారు. Say she didn't know what the commandment of God says. అంటే దాని అర్థము దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని ఆజ్ఞలు ఆమెకు తెలియదు అంటారా? He said if you take your own life, you can never go to heaven. అతడు ఏమన్నాడంటే నువ్వు గనుక నీ సొంత జీవితాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తే నువ్వు పరలోకానికి చేరుకోలేవు అన్నాడు. Now the church is almost empty. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే దాదాపు సంఘమంతా ఖాళీ అయిపోయిందండి. Her 2 children, small ones, are suffering. అయితే 2 బిడ్డలు చిన్న బిడ్డలు చాలా శ్రమ పడుతున్నారు, The కష్టపడుతున్నారు. pastor is disturbed. పాస్టర్ ఎంతో గలిబిలైపోయాడు. The whole community is disturbed. వారి సొంత ప్రజలు ఎంతో గలిబిలైపోయారు అక్కడ. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి if సహోదరులారా, you are a child of God, మీరు నిజంగా దేవుని బిడ్డగా ఉంటే, when you disobey, నీవు గనక దేవునికి అవిధేయత చూపించిన వ్యక్తివైతే not only it's a loss for you, అది నీకు మాత్రమే నష్టం కాదు. first loss is a reputation of God, మొదటి నష్టము అక్కడ దేవునికే అవమానం కలుగుతుంది. and the people around you also suffer. మీ చుట్టూ ఉన్న వారు కూడా కష్టపడుతుంటారు. So today, what are you doing? కాబట్టి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? And hurting others. మీరు గాయపడుతూ ఇతరులను గాయపెడుతున్నారా, బాధ పెడుతున్నారా? Don't think, only I am doing and nothing will happen to నేను others. చేస్తే ఏం జరగదులే, ఇతరులకు ఏం జరగదు అన్నట్టుగా The అనుకోవద్దు. problem with Jonah was యోనాతో ఉన్న సమస్య ఏంటంటే he was out of touch with what was happening around. తన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్న వాటితో సంబంధం లేకుండా ఉన్నాడు. Today I want to tell you, కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, if you are a child of God,
నీవు గనక దేవుని బిడ్డవైతే, if you are the believing Christian brother and sister, నీవు గనక విశ్వాసిగా ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరుడిగా ఉన్నట్లయితే, never think that if I enjoy the sin or disobey, only I will suffer. No, with you many people suffer. నేను పాపాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నట్లయితే నేనే కష్టపడతానని అనుకోకూడదు. లేదు, నీతో పాటు ఇంకా అనేకులు కష్టపడాల్సి ఉంటుంది. 2009 one lady had come to me. 2009 సంవత్సరంలో ఒక స్త్రీ నా She వద్దకు wanted వచ్చింది. admission for her 2 daughters because no school was taking them. ఆమెకున్నటువంటి 2 కుమార్తెలను మరి నా స్కూల్లో అడ్మిట్ చేసుకోమని అడిగింది. ఎందుకంటే ఎవరు They were in తీసుకోవట్లేదు, miserable condition. వారు చాలా దీనావస్థలో ఉన్నారు. So when I sit and talk to her, I suddenly came to know that her husband was a civil engineer. మరి అకస్మాత్తుగా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆమె భర్త సివిల్ ఇంజనీర్ గా ఉన్నారు. But he's at home from 8 months. అతడు ఇంట్లోనే 8 నెలల నుండి ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. I said, what happened? నేను అన్నాను, ఏం జరిగింది? He's a civil engineer. సివిల్ ఇంజనీర్ గా ఉన్నాడు. So whenever he went to sites to supervise, అతడు ఆ సైట్లను చూడటానికి సూపర్వైజ్ చేయడానికి ఎప్పుడు వెళ్ళినా గానీ he had relationship with different women. మరి ఇతర స్త్రీలతో సంబంధాలు కలిగి ఉండేవాడు. Now he has AIDS. ఆయనకు ఎయిడ్స్ వచ్చింది. The sister said, I have AIDS. ఆ సహోదరి చెప్పింది, నాకు ఎయిడ్స్ రోగం వచ్చింది. But by God's grace, my 2 small children don't have. అయితే దేవుని కృపను బట్టి నా బిడ్డలకు మాత్రం ఎయిడ్స్ రాలేదని Can you చెప్పి help? మీరు సహాయం చేయగలరా? My dear brother and sister. నా ప్రియమైన సహోదరి That సహోదరు, man would have thought, only I am making the mistake. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను మాత్రమే పొరపాటు చేస్తున్నాను Because of అనుకున్నాడు. that one man, what has happened? అయితే ఆ వ్యక్తిని బట్టి ఏం జరిగింది? ఒక్కరిని బట్టి Not only the wife is having the sickness, భార్య అనారోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, children also have no future. బిడ్డలు కూడా భవిష్యత్తును So కోల్పోతున్నారు. my dear brother and sister, కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరు, what you are doing today will not be God pleased. ఈ రోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది దేవునికి సంతోషపెట్టేది కాదు. You know that secret. నీకు ఆ రహస్యం తెలుసు. I want you to be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్తున్నా. And when Jonah was sleeping, the people came and woke him. యోనా నిద్రపోతున్నప్పుడు ప్రజలు వచ్చి అతన్ని లేపారు, నిద్ర తట్టి They లేపారు. said, when we all are crying to our gods, how can you sleep? మేమందరం మా దేవతలను దేవులను పూజిస్తుంటే మొరపెడుతుంటే నువ్వెందుకు నిద్రపోతున్నావు అంటున్నారు. Jonah said, Baba, I am the reason. వారితో అంటున్నాడు ఆయన, నేనే కారణం దానికి అంటున్నాడు. You know how many people will tell that? ఎంతమందితో అంటాడు అలాగా? There are very few people with wives, they agree that I did the mistake. చాలా కొద్ది మంది మాత్రమే భార్యలతో కలిసి ఏకీభవించి అంటారు, నేనే పొరపాటు There are చేశాను. very few wives who will agree with the husband and say, I did the mistake. కొందరు భార్యలు మాత్రమే అలాగా నేనే పొరపాటు చేశానని All ఒప్పుకుంటారు. are used to blame others. ఎప్పుడు చూసినా ఇతరులనే నిందిస్తూ ఉంటారండి అందరూ. But Jonah says, I am the mistake. అయితే యోనా అంటున్నాడు, నేనే కారకుడిని But అంటున్నాడు. anyway, those people were not cruel on this boat. అయితే ఈ పడవలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు అంత చెడ్డవారు, అంత క్రూరులు కాదు, కఠినులు కాదు. They put lots. వారు అందరి పేరు మీద చీటీలు వేశారు. Again, the lot, that chit came only in Jonah's name. మళ్ళీ అది చూస్తే ఆ చిట్టి అతని పేరు మీద, యోనా పేరు మీద వచ్చింది. And as soon as they threw him into the sea, వారు అతన్ని తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేయగానే he became calm. సముద్రము నిమ్మలమైపోయింది. And Jonah died in the sea? యోనా సముద్రంలో చనిపోయాడా మరి? Not at all. లేదండి, ఏమాత్రం. God know he was a disobedient man. దేవునికి తెలుసు ఈ వ్యక్తి అవిధేయుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. God knew because of this man, this cargo ship lost the important cargoes. దేవునికి తెలుసండి ఈ వ్యక్తిని బట్టే ఆ పడవలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాణ్యమైన వస్తువులు వాళ్ళు కోల్పోయారు. Jonah 1:17, what does it say? యోనా 1:17 ఏం చెప్తుందో చూద్దాం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, even when the storm was going on, Jonah was disobeying. God had already had a solution to the problem. ఈ యొక్క తుఫాను రేగుతున్నప్పుడు కూడా యోనాకు ఆ సమస్యకు పరిష్కారం తెలిసినా కూడా అతడు అలాగే అవిధేయుడిగా కొనసాగుతూ వెళ్తున్నాడు. Now I want to tell you one thing. ఈ రోజు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. I do not know about other gods and other gurujis. ఇతర గురువులు, ఇతరుల దేవతలను గురించి నాకు తెలియదండి. But I can tell you about Jesus. యేసయ్యను గురించి మాత్రం మీకు ఒకటి చెప్పగలను. Before ever you make a mistake in your life, God knows in advance. నీ జీవితంలో నువ్వు పొరపాటు చేయడానికంటే ముందుగానే అది నువ్వు చేస్తావని ఆయనకు తెలుసు. God is never surprised by our mistakes. నువ్వు చేసే పొరపాట్లను బట్టి దేవుడు ఆశ్చర్యపోడు ఎప్పుడు Because కూడా. God is age is everlasting to everlasting and our age is only from 60. దేవుని ఆయుష్యేమో శాశ్వత కాలమునకు చెందినది, మనమేమో 60 సంవత్సరాలకే పరిమితమైనటువంటి స్థితిలో So ఉన్నాం. what happens? కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? When Jonah, they push him in the sea, immediately a big whale comes and swallows him. యోనాను వారు తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేగానే వెనువెంటనే అక్కడ ఒక పెద్ద మత్స్యం వచ్చి అతన్ని తీసుకున్నట్టుగా చూస్తున్నాం. So I want to tell you, కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, maybe you are in a great trouble today because of your own నీ mistake. సొంత పొరపాటును బట్టే ఈ రోజు నువ్వు ఒక పెద్ద శ్రమలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో. Today you have no future because you did not use your past properly.
నీ గతాన్ని నువ్వు సరిగా వాడుకోనందుకు నీవు ఇప్పుడు శ్రమలో Maybe ఉన్నావేమో. your family is very troubled. ఒకవేళ నీ కుటుంబం చాలా కష్టపడుతుండొచ్చు. I want to tell you. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, Before you got into the trouble, in advance God had a నువ్వు solution ఆ for you. కష్టంలోనికి రాకముందే దేవుడు ముందుగానే ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచి So పెట్టాడు. same way like Jonah, యోనా లాంటి పరిస్థితిలోనే we make mistakes. మనం కూడా పొరపాట్లు We చేస్తుంటాం. make mistakes knowing what God has told us. దేవుడు ఏం చెప్పాడో తెలిసి కూడా మనం పొరపాట్లు చేస్తుంటాం. You know why we do that? మనం ఎందుకు అలా చేస్తాం తెలుసా? Because from small no, we learn to rebel against our parents, we rebel against our teachers, we rebel against God. చిన్ననాటి నుండి మన తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తుంటాం, టీచర్లకు తిరుగుబాటు చేస్తుంటాం, చివరికి దేవుడికి కూడా తిరుగుబాటు చేస్తూ కొనసాగుతున్నాం. You know, I have one small daughter and son. One is 7 and one is 8. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, 7, 8 వయసు, అమ్మాయి అబ్బాయి. Every time they find a reason to fight. మరి ప్రతిసారి వారు కొట్లాడడానికి ఏదో సమస్య కలిగి ఉంటారు. When I solve one problem, they fight with other problem. మరి ఒక సమస్యను గురించి కొట్లాడతారు, మళ్ళీ ఇంకో సమస్యను గురించి కొట్లాడుతుంటారు. Bible says the heart of the man is deceitful about everything. మరి దేవుని వాక్యం చెప్తుంది మనుషుని హృదయం, మానవ హృదయము మరి ఎంతో మోసపూరితంగా So ఉంటున్నది. I want to tell you, my brother and sister, కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన are సహోదరి you సహోదరులారా, like Jonah? నీవు యోనాలాగున్నావా? That after God telling you clearly through the word of God, still you are disobeying? దేవుని వాక్యం ద్వారా నీకు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు అవిధేయత చూపిస్తున్నావా? He has a solution for that. ఆయన దానికి ఒక పరిష్కారాన్ని కలిగి ఉన్నాడు. But only one thing is, we had learned from Jonah to call God from the troubled times. అయితే యోనా జీవితంలో నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు, మనం శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుట అన్నది. So if you read Jonah chapter 2 verses 1, కాబట్టి యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. so from the belly of the fish, Dr. Jonah is saying, God already answered my prayer. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా ప్రార్థిస్తూ దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అంటున్నాడు. But he was in the fish. అయితే అతడు మత్స్యం కడుపులో ఉన్నాడు. Jonah knew very well when he was put into the stormy sea, the fish was sent by God. యోనాకు బాగా తెలుసు, అతడు అలలు కొట్టుతున్నటువంటి ఆ సముద్రంలో పడుతున్నప్పుడు దేవుడు ముందుగానే ఆ చేపను పంపించాడని ఆయనకు అర్థమైపోయింది. Surprising, as soon as Jonah said Amen, in Jonah 2:10, what does it say? మరి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2:10 చూసినట్లయితే యోనా ఆమేన్ అని చెప్పగానే ఏం జరుగుతుంది అక్కడ? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. You know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందండి ఇక్కడ? As soon as Jonah prayed and said Amen, యోనా ప్రార్థన చేసి ఆమేన్ అనగానే the Bible says the Lord spoke to the fish యెహోవా మత్స్యముతో మాట్లాడాడు అంటున్నాడు. and it vomited Jonah out into dry land. అది యోనాను నేల మీద కక్కివేసెను. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి when a సహోదరులారా, child of God prays, ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేసినప్పుడు God is ever ready to deliver you from the trouble. దేవుడు ఎప్పుడైనా శ్రమలో నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. He not only controls the ocean, the sea, the stars. ఆయన సముద్రమును, అలలను, ఆ నక్షత్రాలను స్వాధీనపరచుకోవడం It's మాత్రమే very కాదు, clear, even he controls that one fish from the universe. మరి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది విశ్వమంతట్లో ఉన్నటువంటి ఆ ఒక్క మత్స్యాన్ని కూడా ఆయన God ఆజ్ఞాపిస్తున్నాడు. has the power to solve your problem in 1 second what you're suffering for 40 years. నీవు 40 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ఆ శ్రమ నుంచి యేసు దేవుడు ఒక్క క్షణం నుంచి నిన్ను That is the విడిపించగలడు. power of God. అది దేవుని శక్తి. So today, కాబట్టి ఈ రోజు are you crying to Jesus or are you crying to some other gods? నీవు నిజంగా యేసయ్యకే మొరపెడుతున్నావా లేక ఇంకెవరినో ఆధారం చేసుకొని Or you మొరపెడుతున్నావా? are telling God, my sins are so many, even I cannot pray to you. దేవా, నా పాపములు ఎంతో అధికంగా ఎక్కువగా ఉన్నాయి, నీ తట్టుకు చూసి నేను మొరపెట్టలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను అంటున్నావా? Whatever your sins can be, నీ పాపములు ఏవైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు, but His mercy is above that sin. అయితే ఆయన కనికరము దానికి మించి ఉన్నది నీ The పాపానికి. Bible says, బైబిల్ సెలవిస్తుంది, where sin abundant, grace even more abundant. పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ ఇంకనూ అధికంగా విస్తరిస్తున్నది. You know, there was a story told about a young boy. ఒక యవనస్తుని గురించి చెప్పబడుతున్నటువంటి ఒక సంఘటన ఉంది. You know, his mother told him, when you go to the river, always swim in the side. తల్లి అంటుంది, నువ్వు నది దగ్గరికి వెళ్ళినప్పుడు నది ఒడ్డున మాత్రమే నువ్వు ఈదాలి But అంటుంది. anyway, this boy, because he liked the water, every morning he'll tell his mother they will go for swimming. అయితే ఈ పిల్లవాడు ఈదటం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిరోజు తల్లికి చెప్పి ఈదటానికి వెళ్తూ ఉండేవాడు, క్రమం తప్పకుండా రోజు వెళ్ళేవాడు. But when he was swimming once, ఒక సందర్భంలో అతడు ఈదుతున్నప్పుడు suddenly he felt that somebody came and caught his leg. అకస్మాత్తుగా ఎవరో వచ్చి తన కాలు పట్టుకున్నట్టుగా అనిపించింది. Then he realized that nobody is there.
అరే ఎవరు లేరు కదా ఇక్కడ. But when he turned and saw a crocodile come and caught his legs. ఒకవైపు అలా తిరిగి చూడగానే పెద్ద మొసలి వచ్చి అతన్ని పట్టుకున్నది కాదు. Suddenly he prayed to God and know what to do. వెంటనే అతనికి ఏం చేయాలో తోచక ప్రార్థన చేస్తున్నాడు దేవునికి తట్టుకు తిరిగి. Suddenly got an idea and he started poking the eyes of the crocodile. నెమ్మదిగా అతనికి అకస్మాత్తుగా ఆలోచన వచ్చి ఆ మొసలి కళ్ళల్లో పొడుస్తూ ఉన్నాడు. The crocodile left him. ఆ మొసలి అతన్ని విడిచి వెళ్ళిపోయింది. Can you say it's by accident? ఇది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగింది అనుకుంటున్నారా? You think the crocodile which catches anybody in the water will live? మొసలి ఎవరినైనా ఇష్టపూర్వకంగా లాగా నీళ్ళలో పట్టుకుంటుంది అనుకుంటున్నారా? My dear brother and నా sister. ప్రియమైన సహోదరి సహోదరులారా, Any trouble, ఏ శ్రమ అయినా, maybe the trouble was caused by you. ఒకవేళ ఆ శ్రమ నీ ద్వారానే వచ్చిండొచ్చు, నీ Maybe ద్వారా the trouble was caused by others, because of that you are suffering. ఇతరుల ద్వారా ఇతరులను బట్టి నువ్వు కష్టపడుతున్నావేమో. ఒకవేళ God is ready to deliver you. దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా Only you ఉన్నాడు. should cry to him. కేవలం నువ్వు ఆయనకు మొరపెట్టాలంతే. So anyway, after the fish put him in the land, ఈ మత్స్యం అతన్ని నేల మీద కక్కిన తర్వాత in Jonah 3:1-2, what does the Bible say? యోనా 3:1-2లో అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చున్నదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి what does సహోదరులారా, the Bible say? బైబిల్ ఏం చెప్తుందండి? The word of the Lord came second time to Jonah. యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమైంది. First time God told, మొదటిసారి దేవుడు చెప్పాడు, he did not obey. అతడు లోబడలేదు. But now second time the Lord is telling again, now you go. అయితే ఇప్పుడు రెండోసారి మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటున్నాడు. God did not say, Jonah, you made a mistake, I will not use you. దేవుడు యోనాతో ఇలా అనలేదు, యోనా నువ్వు పొరపాటు చేశావు కాబట్టి నేను వాడుకోను God అన్నాడు. did not say, Jonah, you are a useless man. యోనా నువ్వు పనికిరాని వ్యక్తివి, నేను నిన్ను వాడుకోను అనలేదు దేవుడు. Confidently God is telling Jonah, second time get up and go to Nineveh. నిశ్చయంగా దేవుడు యోనాతో అంటున్నాడు, యోనా నువ్వు లేచి నినివేకు వెళ్ళు అంటున్నాడు. Even God is telling you the same thing. ఈ రోజు కూడా దేవుడు అదే విధంగా నీతో చెప్తున్నాడు. Maybe you are that brother or sister who God has called you many years before. ఎన్నో సంవత్సరాల క్రితము దేవుడు నిన్ను పిలిచిన సహోదరి సహోదరుడుగా నువ్వు ఉన్నావేమో ఒకవేళ. But you did not listen. అయితే నువ్వు వినలేదేమో ఆయన You మాట. want to enjoy sin and enjoy world. నీవు లోకాన్ని పాపాన్ని అనుభవిస్తూ గొప్పగా ఆనందించాలనుకున్నావేమో ఒకవేళ. Maybe because of your choices and disobedience you are causing pain and suffering to many. నువ్వు ఎన్నుకున్నటువంటి ఎన్నికను బట్టి నీ పొరపాట్లను బట్టి అనేకులను శ్రమ పెట్టిన స్థితిలో ఉన్నావేమో. But God is telling second time. అయితే దేవుడు రెండోసారి చెప్తూ You know ఉన్నాడు. what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? God forgives you 7 times 70. దేవుడు 70 ఏళ్ల మార్ల మట్టుకు నిన్ను So క్షమిస్తానంటున్నాడు. don't be disappointed and sit there. కాబట్టి నువ్వు నిరాశపడుతూ అక్కడ కూర్చోవద్దు ఒక చోట. You know, once Jesus and his disciples were walking. ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కలిసి నడిచి You know, వెళ్తున్నాడు. Jesus, because he was a God, he could just see people and read what was going in their lives. యేసయ్య ఆయన స్వయంగా దేవుడు కాబట్టి ప్రజల జీవితాల్లో ఏం జరుగుతుందో ఆయన క్షుణ్ణంగా ఎరిగిన వాడుగా చదివేవాడుగా After ఉండేవాడు. when he was walking in the hot sun, ఆ మధ్యాహ్నము ఎండలో నడిచి వెళ్తున్నప్పుడు వారు and he wanted to drink water. ఆయన నీళ్లు తాగాలని And అనుకున్నారు. the disciples had gone somewhere else. శిష్యులేమో ఇంకెక్కడికో వెళ్ళారు మరొక చోటు. And he saw a lady was drawing water. అక్కడ ఒక స్త్రీ నీళ్లు చేదటం So చూశాడు. he went to her. ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆయన. Jesus was a Jew and the lady was a Samaritan. యేసయ్య ఏమో యూదుడు, ఆ స్త్రీ ఏమో సమరయ స్త్రీ. It was like Brahmin and Dalit. అది ఎలాగుందంటే బ్రాహ్మణులు దళితులు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. Jesus said, అయితే యేసయ్య అన్నాడు, can you give me water? మీరు కొన్ని నీళ్ళు ఇస్తారా The నాకు? lady was shocked. ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. First of all, she came in the afternoon because she was living a very bad life. So she could not come in the evening and morning. మొట్టమొదట ఆమె మధ్యాహ్నం వచ్చింది, ఎందుకంటే ఆమె చెడు జీవితం జీవిస్తుంది కనుక ఉదయకాలం సాయంకాలం ప్రజల మధ్యలోకి రాలేదు. And she was shocked that Jew is asking Samaritan, give water. ఆమె ఆశ్చర్యపోతుంది, యూదుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి సమరయురాలుగా ఉన్న ఆమెను నీళ్లు అడుగుతున్నాడు. And she said, Lord, how can you ask me water? ఆమె అంటుంది, ప్రభువా నువ్వు నన్ను ఎలాగ నీళ్ళు ఇమ్మని అడగచ్చు? Jesus said, if you know who is asking you water, he can give you living waters. నీకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు తప్పక జీవజలము అడుగుతావు నన్ను. And the lady was saying, Lord, who are you? అప్పుడు ఆమె అంటుంది, ప్రభువా నువ్వు ఎవరు అని. Suddenly Jesus said, go bring your husband. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రాపో అన్నాడు. She said, I have no husband. ఆమె అంటుంది, నాకు భర్త లేడు అని. Jesus said, correctly you are telling. యేసయ్య అంటున్నాడు, నువ్వు వాస్తవమే చెప్పావు. You had 5 husbands that left you, and the one you're staying the 6th one. నీకు 5 భర్తలు నిన్ను విడిచి వెళ్ళిపోయారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు 6వ వాడు అని చెప్తున్నాడు. She was shocked and surprised. ఆమె ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయింది. Suddenly she fell at Jesus' feet and said, Lord, you are a God.
అకస్మాత్తుగా యేసయ్య పాదాల మీద పడి నువ్వు దేవుడవు, నువ్వు ప్రభు అని చెప్పింది ఆమె. She brought all the villagers to listen to Jesus. ఆమె వెళ్లి గ్రామస్తులందరినీ పట్టుకొని యేసయ్య వద్దకు వచ్చింది. You know, my brother and sister, మీకు తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా, like that lady, you may be hiding from everybody. ఆ స్త్రీలాగా నువ్వు కూడా అందరి నుంచి దాక్కుంటున్న Maybe you're స్థితిలో finding ఉండొచ్చు. love in all wrong places like that lady. మరి ఆ స్త్రీలాగానే నువ్వు కూడా అన్ని తప్పుడు స్థలాల్లో ప్రేమను పొంది ఉన్నావేమో. Jesus is not only ready to forgive your sins, యేసయ్య నీ పాపములన్నీ క్షమించడానికి సిద్ధంగా He is ఉన్నాడు. ready to give you a future. మీకు ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు Will you come to Jesus? మీరు యేసయ్య వద్దకు వస్తారా? You tell, Lord, I'm living a very bad life. ప్రభువా, నేను చాలా చెడు జీవితం జీవిస్తున్నాను. Disobeyed you wantingly. నేను ఇష్టపూర్వకంగా నీకు అవిధేయత చూపించాను. Please forgive me. దయచేసి నన్ను He will క్షమించు. forgive you. ఆయన నిన్ను And క్షమిస్తాడు. a second time He'll give you a chance to live again. మరొకసారి జీవించడానికి అన్నట్టుగా రెండవ అవకాశం నీకు ఇస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. Lord, we thank you very much, O Master. ప్రభువా, మేము నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. Lord, you can make a greatness of our great mess. ప్రభువా, మేమున్న గొప్ప గలిబిలి స్థితి నుండి గొప్ప స్థితిలోనికి నువ్వు Oh మార్చగలవు. Lord, like Jonah, Master God, you give us chances, O Master. ప్రభువా, యోనాలాగా నువ్వు అవకాశాలు ఇచ్చే దేవుడుగా మాకున్నావు. Lord, sometime knowingly we sin against you, O Master. ఎన్నో సందర్భాల్లో మాకు తెలిసి కూడా మేము పొరపాట్లు Lord, we చేశాం ప్రభువా. repeatedly disobey you, O Master. నాయనా, ఇష్టపూర్వకంగా మీకు అవిధేయత చూపించాము. Lord, your mercies above all our sins, O Master. ప్రభా, మా పాపములన్నిటికీ మించి నీ కనికరం ఉన్నది కనుక Lord, help us to not make mistakes, because not only we suffer, we make others suffer. మేము పొరపాట్లు చేయకుండా ఉండుటకు సహాయం చేయండి. ఎందుకంటే దాని ద్వారా మేము శ్రమ పడటమే కాదు, అనేకులను శ్రమ పెడుతున్నాం. Lord, maybe the people who are watching, ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులు they may ఒకవేళ think because of their mistakes there is no future for them. వారి పొరపాట్లను బట్టి ఇక వారికి భవిష్యత్తు లేదని వారు But అనుకుంటున్నారు. Lord, let them know that you have a bright future for them. ప్రభా, వారు శ్రేష్టమైన భవిష్యత్తును వారి కొరకు కలిగి ఉన్నావని తెలుసుకొందురు Lord, కాక only let them call upon your name. వారు కేవలం నీ నామమున మొరపెట్టుటకు సహాయం చేయండి. Lord, forgive their sins, O Master. వారి పాపములను క్షమించండి Give ప్రభా. them their blessings, O Lord. ప్రభా, వారిని ఇంకను అధికంగా In ఆశీర్వదించండి. Jesus' name we pray. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.